హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం హెల్తీగా డీప్ ఫ్రై ఐటెం కాకుండా అటుకులతో మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక ఒక కప్పు అటుకులు వేసి మిక్స్ చేస్తూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అటుకులను వేయించుకోవాలి. ఇవి కాస్త టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి, ఓపిక్గా వేయించుకోవాలండి. కాసేపటి తర్వాత చూడండి కలర్ మారి క్రిస్పీగా అయ్యాయి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి కొన్ని పప్పులు, పావు కప్పు జీడిపప్పు వేసి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల మిక్చర్లోకి వేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక 3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని అటుకుల మిక్చర్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. లేదా అటుకులనైనా ఇందులో వేసి కలుపుకోవచ్చు. ఇందులో ఒక స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. పిల్లలకు స్కూల్కి స్నాక్స్ పెట్టడానికి కానీ, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు తినడానికి కానీ చాలా బాగుంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు.